హాయ్ ఫ్రెండ్స్. నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక 4 ఎగ్స్ పగలగొట్టుకొని ఈ విధంగా పక్కన తీసి పెట్టుకొని, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు, అదే విధంగా రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. ఇలా పక్కన తీసి పెట్టుకొనేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్‌లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నటటువంటి ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసేసేయాలి గ్యాస్. ఇప్పుడు చిన్న చిన్నగా కదుపుతూ కొద్దిగా డివైడ్ చేసుకుంటూ చేసుకోవాలి. చూడండి, మనం గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టేసేసేయాలి. ఇలా పెట్టేసేసిన తర్వాత మనం చిన్న చిన్నగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సేమ్ పక్కన పెట్టేసేసి సేమ్ అదే ప్యాన్‌లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి టమోటోస్ వేసుకోవాలి. టమోటోస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, అదే విధంగా నల్ల మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2, 3 సార్లు బాగా కలిపేసేసి వాటర్ ఒక గ్లాస్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి మనకి మ్యాగీ మసాలా పొడి ఉంటాది చూడండి, అది వేసుకొనేసేయాలి. 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ 2 ప్యాకెట్స్ కూడా వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా పొంగులు వచ్చిన తర్వాత మ్యాగీ వేసుకొనేసేయాలి. ఇలా మొత్తం 2 రోల్స్ ఉన్నటటువంటి మ్యాగీ వేసేసి గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టేసేసేయాలి. ఇలా పెట్టేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేయాలి. మూత పెట్టేసేసి తర్వాత మ్యాగీ మొత్తం లూజ్ అయిపోయి ఉంటాది. ఇప్పుడు బాగా కలిపేయవచ్చు ఈజీగా. తర్వాత మనం వాటర్ మొత్తం బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. మొత్తం ఒక 6 ఆర్ 7 మినిట్స్ పడతాది. మొత్తం వాటర్ దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటటువంటి ఎగ్ ఉంది చూడండి, ఆ ఎగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. చూడండి, ఇలా మనం ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి వదిలేయడమే. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. అంతే, ఈజీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.